హెజ్బుల్లా మేనిఫెస్టోని ఒకసారి చూడండి. ఈ మేనిఫెస్టో 1985 నాటిది. ఒక ఓపెన్ లెటర్ ద్వారా అప్పుడే హెజ్బుల్లా ఈ మేనిఫెస్టోని ప్రకటించింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని ఇచ్చాను, చూడండి. కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ 1985 మేనిఫెస్టో. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఇస్లామిక్ స్టేట్. పాయింట్ నెంబర్ 2 చూడండి. డిస్ట్రక్షన్ ఆఫ్ ఇజ్రాయిల్. ది మేనిఫెస్టో ప్రొక్లైన్డ్ ది ఫైనల్ డిపార్చర్ ఆఫ్ ఇజ్రాయిల్ ఫ్రమ్ లెబనాన్ యాజ్ ఎ ప్రెల్యూడ్ టు ఇట్స్ ఫైనల్ ఆబ్లిటరేషన్ ఫ్రమ్ ఎగ్జిస్టెన్స్. ఇది వీరి మేనిఫెస్టోలోని సెకండ్ పాయింట్. దీని అర్థం ఏమిటి అంటే ఇజ్రాయిల్ వినాశనం, లెబనాన్ నుండి ఇజ్రాయిల్ తుది నిష్క్రమణ, ఇజ్రాయిల్ ఉనికినే లేకుండా చేయడానికి ఇది నాంది అని దీని అర్థం. ఒకసారి ఇజ్రాయిల్ లెబనాన్ మ్యాప్ని కూడా చూడండి. ఇజ్రాయిల్ అండ్ లెబనాన్ల మధ్య 75 కిలోమీటర్ల సరిహద్దు ఉంటుంది. ఈ సరిహద్దుకు ఆవల హెజ్బుల్లాస్ రేబీస్ సోకిన తోడేళ్లలాగా ఇజ్రాయిల్ని గుటకాయ స్వాహా చేయడానికి 24/7 ట్రై చేస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని తమ మేనిఫెస్టోలోనే రాసుకుని ఆ విధంగా ఓపెన్గా ప్రకటించింది అప్పుడే హెజ్బుల్లా. ఇజ్రాయిల్ ఉనికిని లేకుండా చేస్తామని మేనిఫెస్టోలో ఇంకా ఎవరెవరు ప్రకటించుకున్నారు, వారికి ఇరాన్కి లింక్ ఏమిటి అనే వివరాల్ని మనం ఒకసారి సరిగా చూస్తే విషయం క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియోలో ఇందుకు సంబంధించిన వివరాలను చూద్దాం. అలాగే ఇజ్రాయిల్ ఎందుకు ట్రంప్ శాంతి చర్చలు 2 వారాల విరామం అంటున్నా చెలరేగి లెబనాన్ పైన దాడులు చేసింది అనేది కూడా అర్థమవుతుంది. మరి ఈ వీడియోలో వీలైనంత వరకు ఈ విషయాలను గురించి చూద్దాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. మొన్న ట్రంప్ ఇరాన్ యుద్ధానికి 2 వారాల విరామాన్ని ప్రకటించాడు. అయితే ఈ విరమణ ప్రకటన తర్వాత ఇజ్రాయెల్ గతంలో కంటే కూడా భయానకంగా చెలరేగిపోయి లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపైన దాడి చేసింది. ఒకేసారి 100కు పైగా ప్రాంతాలను టార్గెట్ చేసింది. వందలాది మంది చనిపోయారు. ట్రంప్ మాటకు ఇజ్రాయెల్ పూచిక పుల్లకు ఇచ్చినంత కూడా విలువ ఇవ్వలేదేమిటి అని ఇక్కడ అనిపిస్తుంది కదా. అయితే ఇరాన్తో కుదిరిన ఒప్పందం ఇరాన్ వరకు మాత్రమే పరిమితం, లెబనాన్, యెమన్ లాంటి వాటికి కాదు అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దీనికి వివరణగా చెప్పాడు. ఎస్, అంతే కదా. మరి ఈ ఒప్పందం ఇరాన్తో మాత్రమే గాని ఇరాన్ ఫ్రాక్సీ గ్రూపులకు వర్తించదు. ఈ ఫ్రాక్సీ గ్రూపులపైన దాడులు చేయడం ఇజ్రాయిల్ ఇష్టం అంటూ ట్రంప్ కూడా చెప్పాడు. దీంతో ఇరాన్ ఏం చేసింది? హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది. పీస్ టైం స్టార్ట్ అయింది కదా, ఇక ట్రావెల్ ని స్టార్ట్ చేద్దామని అక్కడే ఆగి ఉన్న వేలాది కార్గో షిప్స్, హార్ముజ్ జలసంధి వద్ద వేలాదిగా కార్గో షిప్స్, ఆయిల్ షిప్స్ వెయిట్ చేస్తూ ఉన్నాయి వదిలితే వెళదామని. కానీ దీంతో మళ్ళీ అవి అక్కడే స్టక్ అయిపోయి కొన్ని మిగిలిపోయాయి, కొన్ని వెనక్కి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోయాయి. ఇలా ఇజ్రాయెల్ అమెరికా శాంతి మంత్రం పైన భూమ్మని పెట్రోల్ గుమ్మరించింది. ఇజ్రాయెల్ కూడా గత 40 రోజులుగా ఎడతెగకుండా యుద్ధం చేస్తూనే ఉంది కదా. ఇరాన్ పైన వేలాదిగా డ్రోన్స్, మిసైల్స్ ప్రయోగించి ఇరాన్ ని కుల్లబొడిచింది. అలానే ఇరాన్ కూడా ఈసారి ఇజ్రాయెల్ ని గట్టిగానే చూసుకుంది. 40 రోజులుగా ఎప్పుడు ఏ మిసైల్ వచ్చి మీద పడుతుందో అన్న భయంతో చాలా ప్రాంతాల్లోని ప్రజలు, ఇజ్రాయిల్లోని ప్రజలు బంకర్లలోనే బతికేస్తున్నారు. మరి ఈ 2 వారాల విశ్రాంతిని ఇజ్రాయిల్ కూడా ఉపయోగించుకుని కాస్త పీస్ గాలిని పీల్చుకోవచ్చు కదా. ఎందుకు ఇలా పీస్ దెబ్బతినేలాగా చెలరేగిపోయింది? ఇది అవసరమా? అంత బలుపేమిటి అని మనలాంటి వాళ్ళకి అనిపిస్తుంది ఈ యాంగిల్లో చూసినప్పుడు. అయితే ఎందుకు ఇజ్రాయిల్ ఇలా చేసిందో ఈ మొత్తం వింటే తెలుస్తుంది. నేను వీడియో స్టార్టింగ్ లోనే మీకు లెబనాన్లోని హెజ్బుల్లా అనే షియా మిలీషియాను గురించి, వారి మేనిఫెస్టోలోని మొదటి పాయింట్ గురించి చెప్పాను కదా. ఈ భూమి మీదనే నిన్ను లేకుండా చేస్తాను అని ఎవడైనా అంటే విన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? నేను లేకుండా పోవడం ఎందుకు, నిన్నే పైకి తోలితే ఓ పని అయిపోద్ది కదా అంటాడు. ఇజ్రాయిల్ అలా అంటోంది ఇప్పుడు. హెజ్బుల్లాస్ ఇజ్రాయిల్ కి పొంచి ఉన్న పెనుముప్పు. వీరు ఎప్పుడు, ఎలా, ఎక్కడ నిప్పులాగా ఇజ్రాయిల్ కి అంటుకుని తగలెడతారో తెలియదు. ఎందుకంటే వీరికి వేరే ఏ పని లేదు. వీరి పని అల్లా ఇజ్రాయిల్ని లేకుండా చేయడమే. ఇజ్రాయిల్ ఈ నిప్పుని చల్లారుస్తోంది. వీరి కొమ్ములు, కోరలు, నరాలు అన్నింటినీ పీకి పోగులు పెడుతోంది. నార్త్ లెబనాన్ లో అధికారాన్ని సాగించే హెజ్బుల్లాలని ఎంతగా బలహీన పరిస్తే ఇజ్రాయిల్ కి అంత సేఫ్టీ. అందుకే హెజ్బుల్లా ఆయుధ క్షేత్రాలపైన, వారి సుప్రీం కమాండర్స్ పైన, లీడర్స్ పైన దాడులు చేసి పెద్ద ఎత్తున లేపేస్తోంది. ఓ 5 సంవత్సరాలు హెజ్బుల్లా యుద్ధం చేయలేని బలహీన స్థితిలో పడిపోయింది అనుకోండి. ఆ 5 సంవత్సరాలు ఇజ్రాయిల్ కాస్త నార్త్ వైపున కూల్గా ఉండవచ్చు. ఆ సమయంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చు, కొత్త టెక్నాలజీని, ఇన్వెన్షన్స్ ని చేయవచ్చు, ఎన్నో చేయవచ్చు అనుకుంటుంది ఇజ్రాయెల్.
ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ హెజ్బుల్లాలకు అవసరం లేదు. వారు మతం కోసం పుట్టి మతం కోసం చచ్చే మతోన్మాద కళ్ళు లేని అందులలాగా ప్రవర్తిస్తారు. కాబట్టి వారిని వీలైనంత నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. విస్ఫోటనకరంగా, విధ్వంసకరంగా చేస్తోంది. ఇక్కడ మీకు హమాస్ కు సంబంధించిన ఒక వీడియోను కూడా వినిపిస్తాను, వినండి. نحن الذين عمروا آخرتهم. والله لو أخرجنا اليهود من فلسطين، لو أخرجناهم من فلسطين وأخرجناهم من بيت المقدس دون أن يسلموا ولو ذهبوا آخر العالم سنلاحقهم وسندعوهم إلى الإسلام. విన్నారు కదా, ఈ ఆడియోలో మాట్లాడింది ఒక హమాస్ లీడర్. ఇతడు చెప్పిన దానికి తెలుగులో అర్థం ఏమిటి అంటే, మాకు ఒక్క యూదులు మాత్రమే శత్రువులు కాదు, నాన్ ముస్లింలు అందరూ శత్రువులే, అందరూ ముస్లిం మతంలో చేరిపోవాలి, అలా చేరని వారిని అందరినీ చంపుతాం, క్రిస్టియన్స్ని, యూదులని, హిందువులని అందరినీ చంపుతాం అని అన్నాడని అర్థం. ముస్లిం మతంలో చేరని వారిని అందరినీ అతడు చంపేస్తాడట. అంతా చివరికి ఇస్లాంలోనే చేరి తీరాలట. ఇందుకోసమే వీరు యుద్ధం చేస్తారట. ఇంకా వీరిని ఏం చేయాలో చెప్పండి. ఇక వీరిని గత 3-4 ఏళ్లుగా ఇజ్రాయిల్ ఎలా ఇరగదీస్తోందో చూశారు కదా. గాజా నగరం కాస్త గోరీల నగరంగా మారింది. ఇలా అన్నవారంతా అక్కడ గోరీల కింద సమాధైపోయి ఉన్నారు. అలా చేసింది ఇజ్రాయిల్. అయినా కూడా మిగిలిన హమాస్ ఎలా మాట్లాడుతుందో విన్నారు కదా. మరి ఇప్పుడు ఇజ్రాయిల్ని ఏం చేయమంటారు చెప్పండి. చాలాసార్లు మీరు గాజా మ్యాప్ను చూసి ఉంటారు కదా. నేను మన వీడియోల్లో కూడా చాలాసార్లు చూపించాను. ఎనీవే మళ్ళీ ఓసారి చూడండి. గాజా పూర్తిగా ఇజ్రాయిల్లోని ఒక రాష్ట్రంగా, చుట్టూ ఇజ్రాయిల్ ఒకవైపు సముద్రంతో బార్డర్ షేర్ అయి ఉంటుంది. ఈ చిన్న ముక్కలో హమాస్ ఉంటుంది. వీరు ఇక్కడి నుండే ఇజ్రాయిల్ పైన నిరంతరం దాడులు చేసేవారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఒకసారి ఈ హమాస్ మేనిఫెస్టోని కూడా చూడండి. వీరు 1988లో ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఇందులోని సెకండ్ పాయింట్ ని చూడండి. గోల్ ఎక్స్ప్లిసిటీ కాల్ ఫర్ జిహాద్, టాలిబరేట్ పాలస్తీన్ ఫ్రమ్ ది రివర్ టు ది సీ అండ్ టు డిఫీట్ ది జియోనిస్ట్ ఇన్వేడర్స్ అని రాసుకుంది. దీని అర్థం ఏమిటి అంటే, పాలస్తీనాను నది నుండి సముద్రం వరకు విముక్తి చేయడానికి మరియు జియోనిస్ట్ దురాక్రమణదారులను ఓడించడానికి పవిత్ర యుద్ధం చేయాలి, అంటే జిహాద్ చేయాలి అని అర్థం. జియోనిస్టులు అని యూదులను అంటారు. సో యూదులను లేకుండా చేయడమే ఈ హమాస్ యొక్క లక్ష్యం. ఇదే వీరి మేనిఫెస్టో. అందుకే చూడండి, హమాస్ 2023 అక్టోబర్ 7వ తేదీన ఎలా ఇజ్రాయిల్ పైన దాడి చేసిందో. 5,000 మిసైల్స్ ని ఇజ్రాయిల్ పైన ప్రయోగించింది. వందలాది హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్లోకి దూరి వచ్చి విచక్షణారహితంగా ప్రజలపైన కాల్పులు జరిపి 1,200 మందికి పైగా చంపారు. ఆడవారిపైన అత్యాచారాలు చేశారు. 250 మందికి పైగా బందీలను తీసుకెళ్లి గాజా కింద ఉన్న భూగర్భ సొరంగాలలో దాచారు. వీరి జిహాద్ పవిత్ర యుద్ధం అంటే ఇలా ఉంటుంది. ఆడవారిపైన అత్యాచారాలు చేయడం, ముసలివారిని, పిల్లలని చంపడం, ఇదే వీరి జిహాద్ అంటే. సైనికులతో తలబడి సైనికులను చంపాలి దమ్ముంటే గాని వీరు ప్రజలపైన పడతారు. తర్వాత యెమెన్కి చెందిన మరొక ఉగ్రవాద రాజకీయ పార్టీ ఉంది. దీని పేరు అన్సార్ అల్లా. దీనినే హౌతీ అంటారు. ఈ గ్రూప్ కూడా తన మేనిఫెస్టోలో అల్లాహు అక్బర్, అమెరికాకు మరణం, ఇజ్రాయెల్కి మరణం, యూదులపై యుద్ధం, ఇస్లాంకు విజయం అని రాసుకున్నారు. గాడ్ ఈజ్ గ్రేట్, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, కర్స్ ది జ్యూస్, విక్టరీ టు ఇస్లాం అని వీరు రాసుకున్నారు. ఈ హౌతీలు యెమెన్కి చెందిన తిరుగుబాటుదారులు. వీరు ఇజ్రాయిల్ పైన విషం కక్కుతూ అక్కడి నుండి మిసైల్స్ ని ప్రయోగిస్తారు ఇజ్రాయిల్ పైన. పాలస్తీనాలోని హమాస్ కు సపోర్టుగా, లెబనాన్లోని హెజ్బుల్లాస్ కి సపోర్టుగా, ఇరాన్ కు సపోర్టుగా వీరు యెమెన్ నుండి మిసైల్స్ ని ఇజ్రాయిల్ పైకి ప్రయోగిస్తారు. యెమెన్ అండ్ ఇజ్రాయిల్ల మధ్య దూరం నియర్లీ 2,200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అసలు వీరికి ఇజ్రాయెల్తో శత్రుత్వం అవసరమే లేదు. వీరు చేసే ఫైట్ వల్ల ఇజ్రాయెల్కి ఊడిపోయేది కూడా ఏమీ లేదు. కానీ వీరు ముస్లింలు, ఇజ్రాయేలీ యూదులు అయినందువల్ల వీరు యూదులను అంతం చేయడం కోసం అక్కడి నుండి ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తున్నారు. మరి ఇజ్రాయెల్ టెక్నాలజీ అండ్ వెపనరీ విషయంలో నెక్స్ట్ లెవెల్ కదా. హౌతీలు ఒక్క మిసైల్ విసిరితే హౌతీలకు 10 మిసైల్స్ తో ఇరగదీసి అనుసరిస్తోంది. తర్వాత పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ PIJ అను మరొక ఇస్లామిక్ ఉగ్రవాద పార్టీ ఉంది. ఇది హమాస్ తర్వాత 2వ అతిపెద్ద ఇస్లామిక్ గ్రూపు, రాడికల్ గ్రూపు పాలస్తీనాలో. ఇది పాలస్తీనాకు చెందినది. ఇది కూడా తన మేనిఫెస్టోలో ఇజ్రాయెల్ని నాశనం చేయడం, పాలస్తీనాని విముక్తి చేయడం కోసం జిహాద్ అండ్ షహీదులే ఏకైక మార్గం అని రాసుకున్నారు. వీరి తర్వాత ఇజ్రాయెల్ని లేకుండా చేయడం లక్ష్యంగా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న చిన్న చితక ఉగ్రవాద గ్రూపులు 10 దాకా ఉంటాయి. ఇవి కూడా అదే విధంగా రాసుకున్నాయి. విషయం ఏమిటి అంటే, వీరు ఇజ్రాయెల్ని ఈ ప్రాంతం నుండి లేకుండా చేయడం,
యూదులను అంతం చేయడంతో పాటు ఇక్కడ నుండి అమెరికాను అండ్ వెస్ట్ కంట్రీస్ని కూడా వారి ఉనికిని కూడా లేకుండా చేయడం తమ లక్ష్యంగా తమ మేనిఫెస్టోలో రాసుకున్నారు. అందుకోసం వీరు నిరంతరం ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తున్నారు, అమెరికాతో యుద్ధం చేస్తున్నారు. అమెరికా దూరంగా ఉంటుంది, అందుకోలేరు కాబట్టి అమెరికాకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ ఇజ్రాయెల్ పైన యుద్ధం చేస్తున్నారు. ఇజ్రాయెల్ని అమెరికాని ఇక్కడ లేకుండా చేయడమే వీరి అసలైన లక్ష్యం. ఇదే వీరి జెండా అండ్ ఎజెండా. మరి ఇక్కడ ఇజ్రాయెల్ ఏం చేయాలంటారు? పారిపోవాలి. కానీ ఇజ్రాయెల్ ఎక్కడికి పారిపోగలదు? పారిపోవడానికి ఎక్కడా వారికి ప్లేస్ లేదు. యూదుల చరిత్ర చూస్తే ఇది అర్థమవుతుంది. చరిత్రలో యూదులపైన జరిగినంతగా మారణకాండ ఇంకెవరిపైనా జరిగి ఉండదు. ఇజ్రాయిల్ ప్రాంతంలో జీవించే వీరిపైన మొదట రోమ్, తర్వాత ఇస్లాం రాజులు దాడులు చేసి వారిని వారి ప్రాంతాలలో నుండి తరిమేశారు. వారు ప్రపంచం అంతటికి వలసలుగా పారిపోయి బతికారు. జర్మనీలో హిట్లర్ అక్కడ వలసలుగా జీవించే యూదులను నియర్లీ 1 కోటి మందిని చంపాడు. ఇది చరిత్ర ఉన్నన్ని రోజులు గుర్తుంచుకునే దారుణం. ఈ దారుణం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు తమ అసలైన నేల ఇజ్రాయిల్కి వచ్చారు. 1948లో పాలస్తీనాలోని ఇజ్రాయిల్ ప్రాంతాన్ని తమ దేశంగా ప్రకటించుకున్నారు. పాలస్తీనాను విభజించి ఇజ్రాయిల్గా యూదు దేశంగా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ ఇజ్రాయిల్తో యుద్ధం చేశాయి. అదే వరుసలో ఈ ఉగ్రవాద గ్రూపులన్నీ ఇజ్రాయిల్ని నిర్మూలించి తిరిగి పాలస్తీనాను స్థాపించడం లక్ష్యంగా పనిచేయడం ప్రారంభించాయి. 1948లో ఇజ్రాయిల్ ఏర్పడింది, కానీ ఈ ప్రాంతమే యూదుల పుట్టినిల్లు. వేల ఏళ్ల చరిత్ర వీరికి ఇక్కడ ఉంది. ఇస్లామిక్ రాజులు తరిమేస్తే వీరు ఇతర ప్రాంతాలకు పారిపోయారు. 1948 వరకు తిరిగి తమ ప్రాంతానికి వచ్చి అక్కడ తమ దేశాన్ని నిర్మించుకున్నారు. 1948 అంటే నియర్లీ ఇప్పటికి 77 ఏళ్ళు అవుతోంది. ఇజ్రాయెల్ ఏర్పడి 77 ఏళ్ళు అవుతోంది. ఈ 77 ఏళ్లుగా ఇజ్రాయెల్ ఇక్కడ ఏదో ఒక విధంగా ఇస్లామిక్ గ్రూపుతో యుద్ధం చేస్తూనే ఉంది. 1948కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కూడా భారత్లోని భాగాలే. మరి ఇప్పుడు ఈ రెండు గతంలో మావే అని వాటిపైన మనం యుద్ధాలు చేసి వాటిని ఆక్రమిస్తామని మనం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇజ్రాయిల్ ఏర్పడింది, ఇజ్రాయిల్లో యూదులు జీవిస్తున్నారు. వారిని అక్కడ నాశనం చేసి, వారిని చంపేసి, వారిని తరిమేసి దానిని ఆక్రమిస్తామంటే ఎలా ఉంటుంది? అది సాధ్యమా? కానీ ఇలా ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న వేట కుక్కల్లాంటి ఇస్లామిక్ గ్రూపులు అంటున్నాయి. తమ మేనిఫెస్టోల్లో ఇదే విషయాన్ని రాసుకుని దానికి తమ మతాన్ని అతికించి మతం పేరుతో ప్రజలను ఉన్మాదులను చేసి ఇజ్రాయిల్ పైన దాడులు చేస్తున్నారు. వీరందరికీ ఇరాన్ హెడ్ బాస్. వీరికి ఫండ్స్ ఇస్తోంది, వీరికి ఆయుధాలు ఇస్తోంది, వీరికి ట్రైనింగ్ ఇస్తోంది, వీరికి సలహాలు సూచనలు ఇస్తోంది. వీరిని నడిపించే రిమోట్ కంప్లీట్గా ఇరాన్ తన చేతుల్లో ఉంచుకుంది. ఇరాన్ ఈ ప్రాంతం అంతటిలో తన షియా మత సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు, సున్నీ రాజ్యాలపైన డామినేట్ చేసేందుకు ఈ విధంగా ఉగ్రవాద గ్రూపులను పెంచింది. ఇది అసలు సీక్రెట్. పాలస్తీనా విముక్తి దీని అసలు ఉద్దేశం కాదు. ఇరాక్తో 8 ఏళ్లు యుద్ధం చేసి నష్టపోయిన తర్వాత యుద్ధం చేసి గెలవడం చాలా కష్టం, యుద్ధాలలో గెలవడం చాలా కష్టం, చాలా నష్టాలుంటాయి అని గ్రహించి ఇలా మతోన్మాద గ్రూపులను సిరియా, ఇరాక్, లెబనాన్, యెమెన్లలో పెంచి పోషించి వీటి ద్వారా తనను తాను డామినేటింగ్ పవర్గా చూపించాలి అనుకుంది. ఇదే జిహాద్, ఇదే పవిత్ర యుద్ధం అంటే. వీరికి పాలస్తీనా విముక్తి, యూదులపై జిహాద్ లాంటి మాటలు చెప్పి వారిని ఉన్మాదులుగా మార్చింది. కానీ ఇరాన్ లక్ష్యం ఇక్కడ తాను డామినేటింగ్ పవర్గా మారడం. దీని లక్ష్యాలకు యుఎస్ అండ్ ఇజ్రాయిల్స్ పెద్ద అడ్డంకిగా ఇక్కడ ఉండడమే సమస్య. వీరితో డైరెక్ట్గా వారిలో గెలవలేదు కాబట్టి వీరిపైన ఈ ఉగ్రవాద గ్రూపులను ప్రయోగిస్తోంది. ఈ గుంపులు ఇరాన్ సూచనల మేరకు మంత్రించినట్టుగా దాడి చేయండి అంటే దాడి చేస్తూ ఉన్నారు. ఇలాంటి గ్రూపులలో హెజ్బుల్లా అతిపెద్ద గ్రూపు. వేలాది మిసైల్స్, డ్రోన్స్తో చాలా పెద్ద సైన్యంగా ఉంటుంది. వీరు ఇజ్రాయిల్ పక్కనే ఉండి నిరంతరం ఇజ్రాయిల్ పైన దాడులు చేస్తూ ఉంటారు. అందుకే ఇజ్రాయిల్ వీరిని నిర్మూలించడానికి భయానకంగా దాడులు చేస్తోంది. ట్రంప్ 2 వారాల శాంతిని ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయిల్ దాడులు ఆపలేదు. మరింత చెలరేగిపోయి 100 కంటే ఎక్కువ ప్రాంతాలలో విధ్వంసకరంగా దాడులు చేసింది మొన్న. ఇరాన్తో శాంతి అంటే అది ఇరాన్కి మాత్రమే పరిమితం, అది లెబనాన్, పాలస్తీనా, యెమెన్ల లాంటి వారితో కాదు అని ఇజ్రాయిల్ చెప్తోంది. ఇజ్రాయిల్ చెప్పిందే కరెక్ట్ అని చివరికి ట్రంప్ కూడా అంటున్నాడు. ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. దీనిపైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంతో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.